దేవుణ్ణి మనం ఆరాధించుకునేటప్పుడు మనమందరం కూడా హృదయపూర్వకంగా ఆరాధించాలండి. అంతేగాని మనము ఏదో ఒక సినిమా చూసినట్టు ఇక్కడ స్టేజ్ మీద ఎవరో పెర్ఫామ్ చేస్తుంటే మనము చూసేవాళ్ళగా, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారా, వాళ్ళు ఎలా పాడతారా అని చూసేవారిగా ఉండకూడదు. కానీ అందరము కలిసి మనము దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. కాబట్టి పాటలు పాడుచున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడు మనమందరం కూడా దేవుణ్ణి కలిసి ఆరాధించినప్పుడు దేవుని ఆత్మ సన్నిధి మన మధ్యలో ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇరుకులు ఉంటాయండి? ఉండవు. చెప్పండి, ఉండవని. ఉండవు. సమస్యలు ఉంటాయా? ఉండవు. బాధలు ఉంటాయా? ఉండవు. వ్యాధులు ఉంటాయా? ఉండవు. ఎటువంటి మనకి ఈ లోకపరమైన సమస్యలైన, వ్యాధులైన ఏదైనా సరే ఆయన ఆత్మ సన్నిధి, ఆయన సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు మనకి అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. కాబట్టి మనము ఆయన సన్నిధిని ఇక్కడ దింపాలి. హల్లెలూయా. ఈ గొల్లపాలెం అనే గ్రామంలో ఈరోజు నిన్న జరిగిన ఈ మీటింగ్స్ ద్వారా అనేక కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. నూతనమైన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఒక నూతనమైన నిరీక్షణలోనికి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అందరము కళ్ళు మూసుకుందాం. కొన్ని నిమిషాలు ప్రభువుని మనము ఘనపరిచే సమయానికి వచ్చాం కాబట్టి వాక్య పరిచర్యకు వెళ్లే ముందు మనం కొన్ని నిమిషాలు ప్రభువుకు స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుని ప్రభువుకు స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవుడానికే వందనములు, వందనములు, వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనములు. నాయన, ఈ గొల్లపాలెము గ్రామంలో నాయన నీవు ఏర్పాటు చేసిన నాయన ఈ మీటింగ్స్ని బట్టి నీకే వందనములు ప్రభువా. ఇదిగో నాయన, మేమందరము కలిసి నేను ఆరాధించడానికి వచ్చాము. నీ వాక్యాన్ని వినడానికి నాయన, నీ వాక్యంలో బలపడడానికి, నీ రాజ్యం వైపు పరిగెట్టడానికి ప్రభువా మేమందరము వచ్చి ఉన్నాం తండ్రి. ఇదిగో నీ సన్నిధిని ఇక్కడ ఉంచండి నాయన. ఇదిగో ఈ ప్రాంగణం అంతా నాయన నీ ఆత్మశక్తితో నింపమని అడుగుచున్నాము తండ్రి. యేసయ్యా, ఇదిగో నీవు ఆ రోజు నాయన 2000 సంవత్సరముల క్రితం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నాయన నీవు సంచరిస్తుండగా అనేకమైన కార్యములు నీ గాలి సోకగానే జరిగినాయి ప్రభువా. నీ వస్త్రపు చెంగు తాకగానే తండ్రి ఇదిగో 12 సంవత్సరముల రక్తస్రావము కలిగిన వ్యక్తి స్వస్థపరచబడింది నాయన. కుంటివారు నడిచారు, గుడ్డివారు చూశారు, మోగవారు మాట్లాడారు నాయన. కుష్ఠరోగుల్ని క్షణంలోనే మార్చావు, స్వస్థపరిచావు. ఇదిగో మా గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా నాయన నీ సన్నిధిని ఇక్కడ ఉంచండి. నీ స్పర్శ, నీ ప్రెజెన్స్ ఇక్కడ ఉంచండి ప్రభు. లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ ఆత్మశక్తిని ఇక్కడ ఉంచండి. ఇదిగో మేము తెలిసి తెలియక చేస్తున్న ప్రతి ఆరాధనను, ప్రతి స్తుతులను మీరు స్వీకరించండి ప్రభు. నీ కృప చూపించండి. హల్లెలూయా. అందరం హృదయపూర్వకంగా ప్రభువుకు స్తుతులు చెల్లిద్దాం. ఆయన సన్నిధి ఇక్కడ ఉందని మనం తలంచుకుంటూ యేసయ్యానికి వందనములు, వందనములు, వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలెదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు, వదిలుండలేక నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, క్రియలు ఉన్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, యేసయ్యా, పాడదాం. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. అందరం కలిసి యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చెప్దామా
మనసారా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నీవు ఉండలేనయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మీరు చెప్తారా? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హృదయపూర్వకంగా ఆయన మనకి ఏ మేలు చేయక మానడు అని వాక్యం సెలవిచ్చినట్లుగా ఆయన మనకి మేలు చేయడానికే కార్యక్రమాలు జరిగిస్తున్నాడు. ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో, ఎవరైతే మీ జీవితంలో ఎదిరించలేని పరిస్థితుల్లో ఎదురీదుతున్నారో వారందరికీ దేవుడు ఈరోజు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. అవునయ్యా, నిన్ను నమ్మినట్టు నేను ఎవరిని నమ్మలేదని చెప్దాం. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. మీరు చెప్తారా? నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా, ప్రియనున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. అందరూ యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరూ ఉజ్జీవంగా చప్పట్లు కొడుతూ ప్రభు నామానికి స్తుతులు చెల్లిద్దాం. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. అవునే సార్, ఎన్నో
పాపములు చేసి నీ సన్నిధిలోకి వచ్చాను. పాడదాం. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అవునయ్యా, నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించెద నిత్యము నిన్నే కలిగి ఉన్నాను. యేసయ్యా, అందరం కలిసి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా పాడుదాం. యేసయ్యా 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 నా యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాడుదాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా అందమా, యేసయ్యా గట్టిగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. అందరం కలిసి చెప్దామా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా అందరము. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. అందరూ మానకుండా యేసయ్యని చెప్తాం. ఎవరు కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకొని. ఎవరైతే వీలు కలిగి ఉన్నారో అందరూ లేచి నిలబడదు. లేచి నిలబడి ఆయనకి స్తుతులు చెల్లించండి. స్తోత్రం. యేసయ్యా అందం. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా మానకుండా స్తుతులు చెల్లిందా. మా బాధలను చూసే దేవుడా, మా కష్టాలను తొలగించే దేవుడా, ఆత్మరూపుడా, యేసయ్యా దావీదు కుమారుడా, యేసు నన్ను దాటిపోతేసయ్యా చెప్తామా. ఈ క్షణమందే నీకు అవకాశం ఉండగానే నీ సన్నిధిలో ఆయన నీ ముందు సంచరించుచుండగా ఆయన పిలుస్తా ఒక్కసారి అని. నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన, నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. నువ్వు ఎప్పుడెప్పుడు పిలుస్తావా, నువ్వు ఎప్పుడెప్పుడు ఆయన ఆరాధిస్తావా,
నువ్వు ఎప్పుడెప్పుడైనా అడుగుతావా నీ జీవితంలో కార్యం చేద్దాము అని చెప్పి ఎదురు చూస్తున్న ఆయన్నే ఒక్కసారి నోరారా పిలుస్తావా తమ్ముడు? ఒక్కసారి నోరారా పిలుస్తావా చెల్లి? ఒక్కసారి నోరారా పిలుస్తావా అక్క? యేసయ్య అంటావా? నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. యేసయ్యను యేసయ్యను మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా నీ జీవితంలో ఒక బలమైన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య అందం, యేసయ్య అందం, యేసయ్య అందం. ఆయన సన్నిధి, ఆయన ఆత్మ ఇక్కడ సంచరించుండగా ఎవరు అనాలోచనగా ఉండొద్దు. ఆయన ఆత్మశక్తిని మనం పొందుకుందాం, ఆయన ప్రభావమును పొందుకుందాం. ఆయన శక్తిని మనం పొందుకున్నప్పుడు మన కార్యములన్నీ సఫలమవుతాయి. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధించే వేళ యందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నీ మేళ్ళకు, అవును యేసయ్యా, నీ మేళ్ళకు అలవాటైపోయావు. అలవాటై నీ పాదము వదలాకుంటి. చెప్దామా? నీ మేళ్ళకు, నీ మేళ్ళకు అలవాటై నీ ఆయన ఒక్కసారి పిలుస్తావా యేసయ్య అని? యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మరలా ఇంకొకసారి యేసయ్యా, అందరం కలిసి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామానికి మహిమ చెల్లిందో. ఉజ్జీవంగా ఆయన ఆత్మ మీకు శక్తినిచ్చే కొలది ఆయన నామాన్ని ఘనపరచడం కోసం ఉజ్జీవంగా చప్పట్లు కొట్టి ఆయన నామానికి మహిమ చెల్లిందో. ఉజ్జీవంగా ఉజ్జీవంగా ఉజ్జీవంగా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని కార్యములు జరిగించండి, ఈ కార్యములు జరిగించండి నాయన. ఈ ప్రాంగణంలో ఈ శక్తిని కనపరచండి. ఆనాడు పెంతెకోస్తు దినమందు 120 మంది మేడగదిలో ప్రార్థన చేయుచుండగా నీ ఆత్మ శక్తి వారిని ఎలాగైతే తాకిందో, ఇక్కడ నా నాయన నీ బిడ్డలను ఇప్పుడే నీ ఆత్మతో తాకండి ప్రభువా. ఈ కార్యముల కోసం ఎదురు చూస్తున్న నీ బిడ్డలపై నీ ఆత్మతో కార్యములు జరిగించండి, నీ శక్తితో కార్యములు జరిగించండి. నీ నామమునకు మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం ప్రభు. గొప్ప కార్యములు మా జీవితంలో జరగాలి నాయన. ఈ సభల ద్వారా నాయన, ఈ ఆరాధన ద్వారా నాయన, ఈ మెసేజ్ల ద్వారా, వాక్యము ద్వారా మా మనసులు మారే నీ నామానికి మహిమ రావాలి ప్రభు. ఆయన గొప్ప కార్యములు జరిగించండి. ఈ ఊరిలో, ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డని నీ వైపు త్రిప్పమని అడుగుచున్నాను ఆయన. మా జీవితంలో సమృద్ధిని నింపండి, ప్రతి సమస్యను తొలగించండి, ప్రతి బాధను, ప్రతి ఇరుకును తొలగించమని అడుగుచున్నాను. మమ్మల్ని అందరినీ మీ వైపు నడిపించు. మీ నామానికి గొప్ప చేసే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభు. మీ నామానికి అవమానం తెచ్చే బిడ్డలుగా మేము ఉండకుండా మాకు సహాయం చేయండి. మీరే మాకు తోడుగా ఉండమని ఈ ప్రాంగణమును ఈ సన్నిధిలో ఉంచి, నీ సన్నిధి ఉంచి ప్రభు, ఇక్కడి నుంచి జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని మీ స్వాధీనం అందించుకోమని మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.